ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అయిపోయాయి. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి 3 నెలలు దాటింది. అనుకోని విధంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ అవసరం అవడం ఆంధ్రప్రదేశ్కి ఒక వరంలా మారింది. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ ముందుకు ఎలా వెళ్ళబోతుంది. నిర్మలా సీతారామన్ గారు రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన ఫినాన్షియల్ ఇయర్ 24-25 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ చేస్తామని చెబుతూ క్యాపిటల్ అమరావతికి 15,000 crores, పోలవరం కంప్లీట్ చేస్తామని మెన్షన్ చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఎంతవరకు అవసరం? ఆంధ్రప్రదేశ్ ఎకనామికల్ స్టేటస్ దీంతో ఎంతవరకు మారుతుంది? కూటమి ఎలక్షన్ క్యాంపెయిన్స్లో చెప్పిన సూపర్ 6 అసలు వర్కౌట్ అవ్వాలంటే ఇది సాధ్యపడేలా ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ ఉందా? ఇలాంటి ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ ఆచార్య. 1953లో మద్రాస్ నుంచి సెపరేట్ అయిన ఆంధ్రప్రదేశ్ 1956లో ఇంట్రడ్యూస్ చేసిన స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా ఫామ్ అయిన ఫస్ట్ స్టేట్గా ఉండేది. 1957లో బెజవాడ గోపాల్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అప్పు 42 కోట్లు అని మెన్షన్ చేశారు. 2014లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కారణంతో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సెపరేట్ అయ్యి న్యూ స్టేట్గా ఫామ్ అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రం యొక్క అప్పుని 58:42 రేషియోలో సెపరేట్ చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్కి 58%, తెలంగాణకి 42% షేర్ని కేటాయించారు. సో ఆంధ్రప్రదేశ్ 2014లో ఫామ్ అయ్యేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పు 196,202 కోట్లు. 2019లో మళ్ళీ జగన్ గారు కొత్త గవర్నమెంట్ స్టార్ట్ చేసేటప్పటికి ఈ అప్పు 2,64,451 కోట్లుగా ఉంది. 2024 మార్చ్లో ఇంట్రడ్యూస్ చేసిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పు 6,38,200 కోట్లుగా మెన్షన్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి 2023 మార్చ్కి ఈ అప్పు 4,28,715 కోట్లుగా ఉంది. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ స్టేటస్ మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పు 9.6 lakh crore అంటే 9,60,000 కోట్లు ఉందని చెప్తూ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగలమో లేదో అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది? ఆంధ్రప్రదేశ్కి ఉన్న ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు ఏంటి? అకార్డింగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ 2024 ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ 2,06,224 కోట్లు. ఇండియాలో ఉన్న ఏ స్టేట్ కైనా 3 ways లో ఇన్కమ్ అనేది వస్తుంది. అందులో మొదటిది డైరెక్ట్ ట్యాక్సెస్, 2 సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్, 3 GST రిటర్న్స్. ఇవి కాకుండా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో కూడా కొంత ఇన్కమ్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇన్కమ్ 2,06,224 కోట్లు. ఇందులో డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మనం పే చేసే ట్యాక్సెస్ ద్వారా 53%, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే గ్రాంట్స్ 43% ఉంటుంది. ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే స్టేట్ GST, సేల్స్ ట్యాక్స్, వ్యాట్, స్టాంప్స్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజ్, వెహికల్స్ కి ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్, ల్యాండ్ రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ పై వేసే ట్యాక్సెస్, ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ లోకి వస్తాయి. ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కి 1,17,999 కోట్ల ఇన్కమ్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 43% ఇన్కమ్ లో స్టేట్ షేర్ అనేది 20% ఉంటే గ్రాంట్స్ అనేది 23% ఉంటుంది. సో టోటల్ 1,17,999 కోట్లు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 88,225 కోట్లను కలుపుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఇన్కమ్ 2,06,224 కోట్లు. మనం పే చేసే డైరెక్ట్ ట్యాక్సెస్ లో స్టేట్ GST 33%, సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ 25% అండ్ రెవెన్యూ మెయిన్ సోర్సెస్ గా ఉంటాయి. 2023-24లో మన ఆంధ్రప్రదేశ్కి 15,400 crores అనేవి ఈ నాన్ ట్యాక్సెస్ రెవెన్యూ నుంచి కలెక్ట్ అయింది. సో ఆంధ్రప్రదేశ్కి దీనంతా ఇన్కమ్గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క ఎక్స్పెండిచర్ ఎలా ఉందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ యొక్క ఎక్స్పెండిచర్ మెయిన్గా శాలరీస్, పెన్షన్స్, ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే మనం తెచ్చిన అప్పులకు వడ్డీలు ఉంటాయి. వీటి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వెల్ఫేర్ స్కీమ్స్ అంటే సంక్షేమానికి, ఫ్రీబీస్కి పెట్టే ఖర్చు, క్యాపిటల్ అవుట్లే, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్సెట్రా ఉంటాయి. ప్రతి రాష్ట్రానికి కమిటెడ్ ఎక్స్పెండిచర్ అని ఒక పాయింట్ ఉంటుంది. వీటినే శాలరీస్, పెన్షన్స్ అండ్ ఇంట్రెస్ట్ గా మెన్షన్ చేస్తాం. ఇందులో 10% పెన్షన్స్ కి అంటే 4,984 crores, 14% ఇంట్రెస్ట్ పేమెంట్స్ కి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో 2 సంవత్సరాల నుంచి సాలరీస్ కి ఎంత % ఇస్తున్నారు అనేది మెన్షన్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ యొక్క టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 2,60,868 కోట్లు ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క ఇన్కమ్ 2,06,000 కోట్లు అంటే ఫిజికల్ డెఫిసిట్ ఆంధ్రప్రదేశ్కి 54,588 crores ఉంది. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్కి యావరేజ్గా 55,000 కోట్లు అప్పు అవుతుంది.
సెంట్రల్ గవర్నమెంట్ లేదా డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి తెచ్చిన అప్పులకి ఇంట్రెస్ట్ అనేది వీటిలో యాడ్ అవ్వదు. సో ఫైనల్గా ఇవన్నీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఒక సంవత్సరానికి యావరేజ్గా 60,000 కోట్ల రూపాయల అప్పు అవసరమవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అనాలిసిస్ ఎలా ఉంటుంది, సూపర్ 6కి ఎంత బడ్జెట్ అవసరం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా అనాలిసిస్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకా చాలా మందికి అప్రోచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సైనింగ్ ఆఫ్ మీ మాధవ్.